యూపీఎస్సీ సివిల్ సంబంధించి యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 3rd అనన్య రెడ్డి రీసెంట్ గా పోలీసులు ఫిర్యాదు చేసింది. ఎందుకు ఫిర్యాదు చేసింది ఏంటి దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు. సో ఇంత తక్కువ ఏజ్ లో అంటే 22 years అంటే ఆల్మోస్ట్ జస్ట్ డిగ్రీ అయిపోయింది. అది కూడా మామూలుగా 38 years 36 years లేకపోతే 40 years 42 years ఆ ఏజ్ వాళ్ళతో క్రాక్ చేసి అది కూడా ఫస్ట్ అటెంప్ట్ లో 3rd ర్యాంక్ సాధించింది. మామూలు విషయం కాదు. అంటే దాని గురించి ఎంత ప్లానింగ్ చేసి ఉంటుంది అంటే చాలా మంది 1 year 9 to 10 months ప్రిలిమ్స్ మెయిన్స్ తీసేసుకొని 1 year లో జాబ్ క్రాక్ చేసిందని మీరు అనుకుంటున్నారు. డెఫినెట్లీ కాదని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్, అంటే ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 3rd ఏదైతే అనన్య రెడ్డి గారు ఉన్నారో ఈమె ర్యాంక్ ని ఎందుకని అందరూ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు, మా దగ్గరే అని చెప్పి. ఈవెన్ హర్ సెల్ఫ్ టోల్డ్ దట్ సో నేను శరత్ చంద్రలో నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అని చెప్పింది. ఆ వీడియోను వాళ్ళైతే పదే వేసుకుంటా ఉన్నారు. అండ్ సో ఇలా అంటే జనరల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటనేది మనం అర్థం చేసుకుందాం. ఓకే, బిఫోర్ గెటింగ్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జనరల్ గా ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకుంటే అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ పడ్డాయి. సో ఎవ్రీ ఇయర్ ఒక 1000 పోస్టులు అప్రాక్సిమేట్లీగా అనుకుంటే దాదాపు 10 నుంచి 12 లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత దాదాపు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేది అంటే ఆ 10 లక్షల మంది ప్రిలిమ్స్ మెయిన్స్ కి ఒక్కొక్కరు 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు పెడతారు. ఎన్ని వందల కోట్లు చూడండి ఇక. సో దానికి సంబంధించి అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది 1.5 నుంచి 2 లక్షలు ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే మెయిన్ ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రతి కోచింగ్ సెంటర్ ఎవరైనా కానీ టాప్ ఇన్స్టిట్యూట్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే చాలా వరకు మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందంటే టాప్ ఇన్స్టిట్యూట్ అయినా చిన్న ఇన్స్టిట్యూట్ అయినా పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా మిడ్ లెవెల్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఓవర్ వ్యూ చూసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయో చూసుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రిలిమ్స్ లో 1:2 దాదాపు 13,000 మంది వరకు క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి క్వాలిఫై అయ్యే వాళ్ళు దాదాపు 3,000 మంది. అంటే ఆ తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూకి 1:3 అంటే ఇంటర్వ్యూకి ఫైనల్ గా సెలెక్ట్ అయ్యేది ప్రతి ముగ్గురులో ఒక్కరిని ఫైనల్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఏమో 2 లక్షలు పెడతారు. మెయిన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టేజ్. కేవలం వాళ్ళకి ర్యాంకులు వస్తే వీళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి వాళ్ళకి 5 నుంచి 6,000 ఉంటుంది ఏ కోచింగ్ సెంటర్ అయినా కానీ ఆల్మోస్ట్. ఇంకా మాక్ ఇంటర్వ్యూ అయితే ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇప్పుడు ర్యాంకర్స్ కూడా ఎలా ఆలోచిస్తారంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో మాక్ ఇంటర్వ్యూ ఇద్దాము, ఖచ్చితంగా ఒక్క మార్కు కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి, అన్ని దగ్గర ఇద్దాము, తప్పేం లేదు కదా, సో డెఫినెట్లీ మనకి ఇన్పుట్స్ వస్తాయి కదా అని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ ని ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో, లేకపోతే ఎక్కడుంటే అక్కడ విజయవాడలో ఉంటే విజయవాడలో, లేకపోతే ఎక్కడుంటే అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్ కి మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కి 50 ర్యాంకులు ఎలా వస్తాయి మనం ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో చూసుకున్నా గానీ సో మహా అయితే ఒక 50 నుంచి 80 మంది అనుకుంటాం ఒక ర్యాంకులు వచ్చాయి అనుకుందాం, అప్రాక్సిమేట్లీ అనుకుందాం ఎస్టిమేషన్. కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ కి నాకు 54 ర్యాంకులు వచ్చాయి, నాకు 30 ర్యాంకులు వచ్చాయి, నాకు 20 ర్యాంకులు వచ్చాయని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూ దగ్గర ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అన్ని ఇన్స్టిట్యూట్లు వచ్చేస్తారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బేస్ ఎక్కడ ఏర్పడింది. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ అనన్య రెడ్డి గారిని చూసుకుందాం. సో దీనికి సంబంధించి ఇంటర్ ఎక్కడ తీసుకుంది, ఇంటర్ విత్ ఐఏఎస్ స్టార్టెడ్. ఇంటర్ విత్ ఐఏఎస్ నారాయణలో తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయారు, మెరీనా యూనివర్సిటీలో BA జియోగ్రఫీ చేశారు. తర్వాత 2 years సెల్ఫ్ ప్రిపరేషన్ చేశారు. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఓవర్ వ్యూ ఇస్తా ఉన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ దిస్ సినారియో. అండ్ ఇక్కడ ఇప్పుడు ఎవరిది క్రెడిట్ అంటారు? 2 years సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన మొత్తం క్రెడిట్ మొత్తం అనన్య గారిదేనా, లేకపోతే ఇనిషియల్ గా ఒక బేస్ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ బేస్ ఏర్పాటు చేసిన నారాయణదా, లేకపోతే మాక్ ఇంటర్వ్యూ నా దగ్గరే చేసుకున్న శరత్ చంద్ర IAS అకాడమీదా? ఇక్కడ ఎవరిది క్రెడిట్ అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తన కష్టమే 22 సంవత్సరాల్లో ఇంత మందితో పోటీ పడగలిగింది అంటే ఎంత శ్రమించి ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే తల పండిపోయిన వాళ్ళు ఉంటారు బీటెక్ చేసి, లేకపోతే ట్రిపుల్ ఐటీ వాళ్ళు చాలా మంది ర్యాంకులు క్రాక్ చేస్తారు UPS లో, మనందరికి తెలిసిన విషయం. వాళ్ళతో పోటీ పడి టాప్ ర్యాంక్, అది కూడా మామూలుగా కాదు, మామూలు అంతంత ర్యాంక్ కాదు, 3rd ర్యాంక్ వచ్చింది. సో ఎంత ప్రిపరేషన్ ప్లాన్, ఎంత బేస్ ఏర్పరచుకుంది. అండ్ ఇక్కడ మనము అందరి ఇన్స్టిట్యూట్ కంగ్రాచులేషన్స్ అని కాకుండా సో మీ దగ్గర ఏం తీసుకుంది, మీరు ఏ విధంగా ట్రైన్ చేశారనేది దాని గురించి చెప్తే చాలా బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కువగా సపోర్ట్ చేసిన అంటే ఇప్పుడు నేను
నేను ఎవరికి సపోర్ట్ అని కాదు, అలాగని అగైనెస్ట్ కాదు. సో జెన్యున్ గా డెఫినెట్లీ ఒక బేస్ ఏర్పడింది మాత్రం, ఎవరు ఒప్పుకోకపోయినా డెఫినెట్లీ నారాయణలో బేస్ ఏర్పడింది ఇంటర్వ్యూ విత్ ఐఏఎస్. అక్కడ బేస్ ఏర్పాటు చేసుకుని ఫర్దర్ గా తను మూవ్ అయింది. తను కూడా బాగా డెఫినెట్లీ తను కష్టపడకుండా అయితే అవ్వదు. సో బట్ చెప్తున్నా, సో ఇదంతా కూడా మనం ఆలోచించకుండా మనం ఏంటి అంటే జనరల్ ప్రొజెక్షన్ ఎలా అయిపోతుందంటే, మాకు ఇంటర్వ్యూ ఇక్కడ తీసుకుంది అంటే మా ఇన్స్టిట్యూట్ లోనే మొత్తం తీసుకుంది అని చెప్పి, ఇందాక ఒక నేను క్యాల్కులేషన్ చెప్పా, ప్రిలిమ్స్ కా మెయిన్స్ క్యాండిడేట్స్ ని అక్కడ మార్కెటింగ్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తా ఉంది. బట్ ఎనీవే, సో మీ ఆలోచన మీరు తీసుకోండి, దట్ ఈస్ అప్ టు యూ. అయితే ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించి అనన్య గారు పోలీస్ కేసు ఏమని పెట్టారు అంటే, సో రీసెంట్ గా ర్యాంక్ వచ్చింది. సో దీనికి సంబంధించిన ఈమె పేరుతో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానళ్లు తన మీద మెంటార్షిప్ ప్రోగ్రాంలు, అంటే తన పేరు మీద మెంటార్షిప్ ప్రోగ్రాంలు చేస్తా ఉన్నారు. ఈమె పర్మిషన్ లేకుండా ఫేక్ గా చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ ని డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి దీనికి సంబంధించిన April 27న సో దీనికి సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇది దీని గురించిన అప్డేట్ అయితే డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ అని ఎవరైనా చెప్పొచ్చు. బట్ ఆమె పేరుతో ఇట్లా అకౌంట్లు క్రియేట్ చేసి ఇలా చేయకండి. అనవసరమైన తలకానొప్పులు, టెన్షన్స్, ఇబ్బంది పడడం అనేది అనవసరం. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, సో ఇక్కడ మనం అనన్య గారి సక్సెస్ స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, షీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ, చాలా ఎర్లీగా స్టార్ట్ చేసింది, చాలా ఎర్లీగా క్రాక్ చేసింది. అంటే సివిల్స్ లో 9 months 10 months నేను ట్రైనింగ్ తీసేసుకొని ఇమీడియట్ గా జాబ్ కొట్టేస్తా అంటే అవ్వదేమో అని ఈమె చూస్తే సినారియోలో అనిపిస్తా ఉంది. సమ్ టైమ్స్ అది కూడా పాసిబులే. బట్ ఏంటి అంటే, ఎంత ముందు చూపు మనం స్టార్ట్ చేస్తే అంత మంచిది అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అండ్ డెఫినెట్లీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్ మూమెంట్ ఇది డెఫినెట్లీ. ఎందుకంటే 3rd ర్యాంకు, అది కూడా ఆల్ ఇండియా 3rd ర్యాంకు, ఎంత హేమీలతో ఐఐటీలో, IIITలో చదివిన వాళ్ళతో పోటీ పడి ఇంత చిన్న వయసులో సాధించింది. డెఫినెట్లీ నాకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి, మన ఫాలోవర్స్ తరపు అందరి నుంచి కంగ్రాచులేషన్స్ అనేది. థ్యాంక్ యూ.